సార్ నమస్కారం సార్. నమస్కారం. దేవరావు గారు. నమస్కారం సార్, అది మనము టాపిక్ మాట్లాడుకుంటున్నాం కానీ అది అందరికి యూనివర్సల్ గా ఉంది కాబట్టి మనం ఇది రికార్డ్ చేస్తున్నాం. నేను అంటే మనం తినే ఫుడ్ కూడా మనల్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఫుడ్ ఎఫెక్ట్ చేస్తుంది, లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ చేస్తుంది, ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తున్నాయి కదా, వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. అంటే ఎట్లా మీరు ఇంతకుముందే ఒక విషయం చెప్పారు, అంటే తల్లి చనుబాలలో కూడా అది ఆ ఎసెన్స్, ఆ కెమికల్ ఎసెన్స్ ఉందంటే మనం పంటలకు వాడే పెస్టిసైడ్స్ యొక్క రెసిడ్యూయల్ ఎలిమెంట్స్ అంటే అవశేషాలు అందులో చనుబాలల్లో కూడా ప్రెసిపిటేట్ అవుతున్నాయి. అంటే వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ మదర్. ఏ తల్లికి తన శిశువుకు అట్లాంటి ఆహారం నియంత్రణ ఉండదు, కానీ తనకే తెలియదు. ఇంకొకటి ఆల్టర్నేటివ్ ఏమి లేదు బీద వాళ్ళకి. ఇప్పుడు ఏదో డబ్బా పాలు అవి ఇవంటే ఆ డబ్బా పాలు కూడా ఏంటి, మళ్ళీ ఇంటర్న్ అవి కూడా పశువులకు కూడా అదేనా, మొత్తం అంతా వ్యాపించిపోయింది. అవునవును. ఇప్పుడు అదేనా, ఇప్పుడు మనిషి చనుబాలల్లోనే పెస్టిసైడ్స్ యొక్క రెసిడ్యూస్ ఉన్నాయంటే ఇంకా పశువుల యొక్క వాటి యొక్క పాల ఉత్పత్తిని పెంచడానికి ఇంజెక్షన్స్ ఇస్తానట. అవును, ఎంత ఘోరం. అవునవును. మరి ఇప్పుడు మనకి 300 జాతుల స్వదేశీ జాతులు మొత్తం 300 దానికి ఉండేనట. ఏది ఆవు జాతులు స్వదేశీ అంటే స్వాతంత్ర్యం రాకముందు, అవి ఇప్పుడు 30కి తగ్గిపోయినాయి. అంటే 10% మాత్రమే మిగిలినాయి. ఇవి మనం జాగరూకత తీసుకోకపోతే ఇవి కూడా అంతరించిపోతాయి. తర్వాత ఒక భారతీయ జాతి ఆవుల్లోనే సూర్యనాడి అనేది ఉంటుంది. అది మన ఆవుల మూత్రంలో ఉంటుంది. అందుకోసమని అది సూర్యుని నుంచి ఎంత శక్తినైనా తీసుకొని ఆ శక్తిని దాని యొక్క పాలు, దాని యొక్క మూత్రము, దాని యొక్క పేడ ఇవన్నింటితో మనకి సప్లై చేస్తుంది. అంటే ఎంత రాజీవ్ దీక్షిత్ కానీ మహారాష్ట్రలో అగ్రికల్చరల్ సైంటిస్ట్ పాలేకర్ కానీ వీళ్ళు చాలా పరిశోధన చేసిండ్రు. సుభాష్ పాలేకర్ ఆయన ఉపన్యాసాలు కరీంనగర్ లో ఆయన వచ్చి ఇచ్చినప్పుడు నేను విన్నాను. 3 days ప్రోగ్రామ్ ఇక్కడ. విచిత్రం ఏంటంటే ఇంత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు పార్టిసిపెంట్స్, అంటే వినడానికి, మాట్లాడడానికి. ఇండియా మొత్తం నుంచి వచ్చిన, కేరళ నుంచి కూడా వచ్చారు. అయితే ఆయన ఏమంటాడంటే ఒక్క దేశీయ ఆవుతో 30 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు, వేరే ఏ ఎరువులు అవసరం లేకుండా అని చెప్పాడు. ఇది ఎంత ఆశ్చర్యం అంటే మన వెనకటి వాళ్ళకు కూడా ఈ రకంగా పరిశోధన చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం పడలేదు. అప్పుడు ఒక ఆవున్నోనికి 1 ఎకరం భూమి ఉండే, 10 ఎకరాలు ఉన్నోనికి 10 ఆవులు ఉండే. అక్కడికి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు జనాభా బాగైంది, భూమి తక్కువైంది, పశు సంపద తక్కువైంది. కాబట్టి పాలేకర్ దేశీ ఆవుని గురించి బాగా పరిశోధన చేసి ఒక్క దేశీ ఆవు యొక్క పేడలో 1 గ్రాములో 3 కోట్ల మైక్రోబ్స్ ఉంటాయట. 1 గ్రాము పేడలో
వాటిని పులియబెడితే ఫెర్మెంట్ చేస్తే అవి రోజు ఇంకా డబుల్ ట్రిపుల్ ఇట్లా పెరుగుతాయి, మల్టిపుల్. ఇప్పుడు జీవామృతం అని తయారు చేస్తాను కదా, ఇదంతా ఆయన గైడెన్స్ బాగా కృషి చేసి కొన్ని 2 కిలోల బెల్లము, 2 కిలోల పిండి, శనగపిండి, తర్వాత 10 లీటర్ల ఆవు మూత్రం, తర్వాత 10 కిలోలు ఏమో పేడ. దీనికి ప్రొసీజర్ ఉంది, పుస్తకాల్లో ఉంది, యూట్యూబ్ లో ఉంది, ఆయన చాలా ఉన్నాయి. నాకు అంత స్పెసిఫిక్ గా గుర్తులేదు. మా ఇంట్లో నేను ఒకసారి తయారు చేసిన మా పూల మొక్కలకు, పండ్ల మొక్కలకు ఆ గైడ్ లైన్స్ తోని ఒక 2-3 రోజులు పులియబెట్టి మీరు దాన్ని ఒక వారం రోజులు వాడుకోవచ్చు, 10 రోజులు వాడుకోవచ్చు. ఆ చెట్లకు పోసిన తర్వాత మనకు మార్కెట్ డిఫరెన్స్ కనపడుతుంది. ఎంతలో ఒక 10 days లో కనపడుతుంది. మొత్తం పూలు పూసేటి అయితే చక్కటి కలర్ లో పూలు వస్తాయి, బాగా పెద్దగా వస్తాయి పూలు. తర్వాత మొక్క ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతుంది. పండ్ల చెట్లు అయితే మంచి పండ్లను ఇస్తాయి. ఇప్పుడు నేను మా దగ్గర సపోటా ఇది మామిడి ఉంది, బైగన్పల్లి. వాటికి అవి పెట్టిన నుంచి ఇప్పటి వరకు వాటికి కెమికల్ పెస్టిసైడ్స్ కానీ కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ వేయలే. అయితే నేను కూడా ఇప్పుడు జైన్ గార్డెన్ లో వితౌట్ కెమికల్, అంటే మాకున్న దానికి జైన్ గార్డెన్ అని నేను పేరు పెట్టాను. దానికి వితౌట్ కెమికల్, వితౌట్ ఎలాంటిది ఏది లేదు. ఏదన్నా వాడితే ఇవి వేప నూనె, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కషాయాలు కానీ ద్రవణాలు కానీ వాడతా. అది ఎప్పుడన్నా పెస్టిసైడ్స్ ఇవి ఉంటాయి, లేకుంటే ఆవు పేడ. ఇక్కడ మాకు గంగిరెద్దుల వాళ్ళు ఉన్నారు, అక్కడ లోకలే నాటు ఆవు లేదు. అట్లా చేస్తాను. అంటే మనం మాట్లాడుకునేది ఇప్పుడు ఏంటంటే ఈ హెల్త్ అనేది చాలా ఈ మానసిక, ఇప్పుడు బాడీ డిస్టర్బ్ అయితే మైండ్ డిస్టర్బ్ అయింది, మైండ్ డిస్టర్బ్ అయితే సోల్ కూడా ఆ డిస్టర్బెన్స్ ని ఎఫెక్ట్ అవుతుంది. అట్లా ఎంత లోపలికి చొచ్చుకొని పోయిందంటే ఇప్పుడు చూడండి, మన సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోయేంత అయిపోయింది. ఏది ఇప్పుడు చూడండి, ఈ పెద్ద పెద్ద హీరోలు, సెలబ్రిటీలు, క్రికెటర్లు వీళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళకి తెలుసు ఇది పెద్ద కెమికల్, ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఎసెన్స్ అన్ని కలుపుతారని తెలుసు. కానీ వాళ్ళు మాత్రం థమ్స్ అప్ తాగండి, బూస్ట్ తినండి, హార్లిక్స్ తినండి, ఇవన్నీ ఎంత చెత్త ఫుడ్లు సార్ ఇవి. మన దేశీ పల్లీలు, మన పప్పు, మన వేరుశెనక్కాయలు, వీటి మీదకి వస్తాయా? మంచి శనగలు వీటి మీదకి వస్తుందా? ఏదైనా అంత ప్రోటీన్ ఫుడ్. ఈ కార్పొరేట్ వ్యవస్థ ఇంకా దరిద్రం చేసింది. ఎంత వాళ్ళకి డబ్బుల కోసం జనాల ప్రాణాలతోటి ఆడుకుంటారు ఒక విధంగా. ఇప్పుడు యావరేజ్ ప్రతి గ్రామం నుంచి మినిమం 25 lakhs రెవెన్యూ పోతుంది అటు విదేశాల. మన ఇండియా నుంచి ప్రతి సంవత్సరం ఇండియా నుంచా 6 లక్షల గ్రామాలు ఉన్నాయి దాదాపు. 6 లక్షలు ఇంటూ 25 లక్షలు ప్రతి సంవత్సరం. ఇది గ్రామాల నుంచి ఇక్కడి పట్టణాలకు కూడా కాదు, విదేశాలకే వెళ్తాను. మొత్తం పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్ కంపెనీస్ ఎక్కువ ఇప్పటికీ అక్కడే బేస్. అవునవునవును, ఫారిన్ ఫెర్టిలైజర్స్. కాబట్టి మనను దూసుకోవడానికి వాళ్ళు వేసిన ప్లాన్ ఇది. మనం దానికి సబ్మిట్ అయిపోయినాం. వేరే లేదుగా సార్. ఇప్పుడు మనం లేచిన దగ్గర నుంచి, మనం తోమే పేస్ట్ దగ్గర నుంచి, మనం పడుకునే బెడ్షీట్, ఆ కాయిల్, దోమలకి వాడే కాయిల్ దగ్గర వరకు ప్రతి కొన్ని వందల మన జీవితంలో మన నరాల్లో ఇంకిపోయినాయి. మనకి వేరే మార్గాలు లేకుండా ఏదైనా ఒక్క ఆవును మనం కాపాడుకుంటే మళ్ళీ మనం సహజ జీవితానికి దగ్గరికి రావచ్చు. అది పాలేకర్ గాని, రాజీవ్ దీక్షిత్ గాని, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది, చాలా కొన్ని వేల మందికి కొంచెం
జ్ఞానాన్ని ఇచ్చిండ్రు మళ్ళీ. ఇప్పుడు కొంచెం మళ్ళీ బ్యాక్ టు నేచర్, బ్యాక్ టు నేచర్ లోకి మళ్ళీ వేరే మార్గం లేదు. మరి ఇప్పుడు ఈ భూమిని సస్యశ్యామలం చేసే బదులు భూమిని స్టెరైల్ కంప్లీట్ గా ఏమి నిస్సారవంతంగా చేసి ఎడారిగా మార్చుతున్నాం మనం. ఒక గుడ్డుపోటు భూమిగా అంతే. ఇప్పుడు ఇప్పుడు సూర్యకేతు నాడి ఉంటది కదా, దేశీయ ఆవు జాతులకు అన్నిటికీ ఉంటది. అది మూపురములో ఉంటది. మూపురము గంగడోలు రెండు ఉంటేనే దేశీయ ఆవు. ఇప్పుడు మన వాళ్ళకి ఇంకా ఘోరం ఏం జరిగిందని అంటే జెర్సీ ఆవులు ప్లస్ దేశీయ ఆవులు రెండింటిని కలిపేసిండ్రు ఈ మన వెటర్నరీ డాక్టర్సే. ఇప్పుడు ఉదాహరణకి జెర్సీ యొక్క సెమెన్ దేశీయ ఆవుకి ఇస్తే సంకరం పుడుతుంది. అట్లా కాకుండా మన రైతులు కొద్దిగా ఇన్సిస్ట్ చేయాలి. ఏంటిదని అంటే నాకు దేశీ కోడెదూడ యొక్క సెమనే ఇవ్వండి నా ఆవుకు అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తే గాని వాళ్ళు ఇవ్వరు. జెర్సీ ఇప్పుడు ఆయన రాజీవ్ దీక్షిత్ ఎంత చక్కగా చెప్పిందంటే జెర్సీ మిల్క్, జెర్సీ కౌ మిల్క్ ఈజ్ క్యాన్సరస్. క్యాన్సర్ ను కలిగిస్తాయి ఆ పాలు. దేశీ ఆవు పాలు యాంటీ క్యాన్సరస్, క్యాన్సర్ ను తగ్గిస్తాయి. ఎంత తేడా ఉన్నది చూడండి. ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళే జెర్సీ పాలు ఆరోగ్యకరమైన బోర్డులు పెడతాం. అవునవును. ఇది ఎక్కడి కల్చర్ ఏంది? మనకు తెలియకుండా మనల్ని అందులో ఇరికిచ్చి వేరే దారి లేకుండా చేస్తాం. బ్రెజిల్ దేశం వాళ్ళట, నేను ఎన్నో ఏళ్ల కింద జరిగిన బ్రెజిల్ దేశం వాళ్ళు వచ్చి 4 లక్షలకి మన ఇండియన్ కరెన్సీ 4 లక్షలు పెట్టి ఒక మన ఆవును తీసుకుపోతాడు వాడు. అంటే వాళ్ళు గ్రహించిండ్రు మనం నాశనం చేసుకున్నాం, మనం కోల్పోయినాం, వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంటారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్ లో అన్నింటిలో దే హ్యావ్ కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మనకేమో అవే కంపెనీలు అవే ఇట్నే ఇంకా అడ్వర్టైజ్మెంట్లు, గ్రోమోర్ వాడండి, అది వాడండి, ఇది వాడండి, ఇంకా అవే నడుస్తున్నాయి. అయితే రాజీవ్ దీక్షిత్ ఒక ప్రయోగం కూడా చేసి ఎన్నో ప్రయోగాలు చేసిండు ఆయన దేశీయ ఆవు మీద. అందులో ఏంటంటే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఆయన చెప్పింది, పాయిజన్ ని స్మాల్ క్వాంటిటీలో దాని ఆహారంలో కలిపించండు. రోజు మేసింది అది విత్ పాయిజన్. కానీ ఒక కొంత నెల రోజుల తర్వాతనో ఏమో దాన్ని ఎక్స్రే తీసి దాన్ని పరిశోధన చేస్తే బాడీ లోపల దానికి ఏ అనారోగ్యం రాలే. కారణం ఏంది అని మళ్ళీ పరిశోధన చేస్తే తేలిన విషయం ఏంటంటే దానికి కంఠం చుట్టూ ఈ పాయిజన్ యొక్క రింగ్ ఫామ్ అయిందట, కానీ బాడీ లోపలికి పోలే. అంటే అప్పుడు నాకు నీలకంఠుడే గుర్తొచ్చిండు. ఇప్పుడు నీలకంఠ ఉంది అట్లనే చెప్తారు కదా, కిందికి వెళ్తే అదో లోకాలు నాశనం అయిపోతాయి, పైకి వెళ్తే ఊర్జో లోకాలు నాశనం అయిపోతాయి. అందుకోసమే ఆయన కంఠంలోనే ఉంచుకున్నాడు, కాబట్టి నీలకంఠుడైంది విషయాన్ని, కాలపుట్ట విషయాన్ని. అంటే మన దేశీయ ఆవు లోపట కూడా అట్లాంటి శక్తిని భగవంతుడు పెట్టాడు. ఒక నల్లటి రింగ్ లాగా ఫామ్ అయిందట, కానీ అది బాడీ లోపటికి ఎంటర్ కాలే, ఏ ఆర్గన్ పాడు చేయకుండా స్వతహాగా దాన్ని అది కాపాడుకోగలి. ఎంత శక్తి చూడండి. మనము ఇప్పుడు పుట్టే రోగాలతో కార్పొరేట్ హాస్పిటల్లో పాలవుతుంది.
అసలు సంపాదించిందంతా హాస్పిటల్ పెట్టి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు ఈవెన్ సైకియాట్రిస్ట్ కూడా నేను విన్నది ఏంటంటే ఈ దేశీ గోశాలల్లో పేషెంట్లను కొంతమందిని తోలించి రాత్రి అక్కడనే పడుకోబెడుతున్నట్టు. పడుకోబెట్టి తెల్లవారి ఆవు లేవగానే ఆవు కళ్ళల్లోకి కాసేపు ప్రశాంతంగా చూడండి, దట్ విల్ బి ఎ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ యువర్ సైకిక్ డిజార్డర్స్ అని వాళ్ళు ప్రూవ్ చేసిండ్రు. మీరు ప్రకృతిలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి కదా, ఆవు మన దేశీ ఆవు కళ్ళల్లో ఉన్నటువంటి ప్రశాంతత ఏ జంతువులో కనపడదు. ఒక్క ఋషులు మునులు తప్ప మనుషుల్లో కూడా కనపడదు. ఇట్లా అవును. ఇప్పుడు మాకు కూడా మా బాబాయ్ వాళ్ళకు ఉన్నాయి ఆవులు. అది నేను చూసా, గమనించా. ఆవు దగ్గరికి వెళ్తే మన ఆరా కూడా కొంత చేంజ్ అవుతుంది. అవును, మన ఆరా గాని అసలు ఎందుకో గడపాలనిపిస్తుంది దాంతో, ఆవు దూడతో గాని ఆవుతో గాని. ఇప్పుడు ప్రకృతి నుంచి ఎప్పుడైతే మనిషి దూరం అవుతుండో అప్పుడు సహజ జీవితాన్ని కోల్పోయి కంప్లీట్ గా తన నాశనాన్ని తనకు తెలియకుండానే నెత్తి మీద తెచ్చుకుంటాడు. వీఆర్ హేస్టనింగ్ అవర్ డెత్. We are moving fast to our graves. మన సమాధుల వైపు మనం పరిగెత్తుతున్నాం. ఇంతకు ముందు నడిచేది సహజంగా, ఇప్పుడు పరిగెత్తుతున్నాం. అయితే ఈ ఉత్తరప్రదేశ్ వాళ్ళు కూడా, అది గోరఖ్పూర్ అని పెద్ద పబ్లిషింగ్ హౌస్ ఉన్నది, అందులో భక్తి సాహిత్యం ఎక్కువ వేస్తారు. భారతీయ సంస్కృతి, కృష్ణుని సాహిత్యం, తర్వాత ఉపనిషత్ సాహిత్యము, పురాణ సాహిత్యం చాలా వేస్తారు వాళ్ళు. ఎక్కువ వేదాంత పరమైనవి, ఆధ్యాత్మిక పరమైన, భక్తి పరమైన సాహిత్యమే బాగా పబ్లిష్ చేస్తారు. దాదాపు వాళ్ళు 100 శతవార్షిక ఉత్సవాలు కూడా జరుపుకున్నారు. అంటే చాలా ఓల్డ్ పబ్లిషింగ్ హౌస్ అది. ఐఐటి కూడా ఉంటుంది అక్కడ గోరఖ్పూర్ ఐఐటి అది కాదు, ఇది సంస్థ వేరే ఇది. అయితే హిందీలో మొదలు ఎక్కువ పుస్తకాలు వాళ్ళు హిందీలోనే వేసిండ్రు. తర్వాత ఇప్పుడు అవసరాన్ని బట్టి మన భారతీయ భాషల్లోకి కూడా చేస్తున్నారు, అనువదింపజేస్తున్నారు. ఉదాహరణకి వ్యాసుని మహాభారతం 1,00,000 శ్లోకాల పెద్ద గ్రంథం అది. ఇతిహాసం అంటారు. ఈ రామాయణ మహాభారతాలను ఇతిహాసం అంటారు. చరిత్రుడే, పూర్వ చరిత్రుడు. అయితే 1,00,000 శ్లోకాలకు హిందీలో వాళ్ళు చాలా కాలం క్రితమే ట్రాన్స్లేట్ చేసిండ్రు, ప్రతి శ్లోకానికి అర్థంతో హిందీలో. తెలుగులో ఎప్పుడు వస్తాయా అని చూసినా ఒక దాదాపు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం తెలుగులో కూడా చేయించారు. అవి 7 వాల్యూమ్స్ లో టోటల్ 1,00,000 శ్లోకాలు యాజ్ ఇట్ ఈజ్ గా ఒరిజినల్ గా వాళ్ళు వేసిండ్రు. ఎంత జ్ఞానం అండి! మీరు అసలు మహాభారతంలో లేని విషయం అంటూ లేదు. ప్రపంచంలో ఉన్నది మహాభారతంలో లేనిది లేదట. ప్రతి కోణాన్ని స్పృశించి ఎన్ని పాత్రలు. అయితే వాళ్ళు ఈ భారతీయ ఆవు మీద కూడా పుస్తకాలు వేసిండ్రు. ఎంత పెద్ద పుస్తకాలు వేసిండ్రంటే గో అంక్ అని ఒకటి వేసిండ్రు. అంటే విశేషమైన సంచిక దేని మీద? భారతీయ ఆవు మీద. గో అంక్. అది ఎంత? ఒక 500-600 పేజీల గ్రంథం, పెద్దది, పెద్ద సైజులో. దాంట్లో నేను తెప్పించిన అది హిందీలో. ఋషుల దగ్గర నుంచి, ఉపనిషద్ ఋషుల దగ్గర నుంచి, వేద కాలములో ఋషుల దగ్గర నుంచి ఈనాటి వరకు మహాత్ములందరూ భారతీయ ఆవును గురించి చెప్పిన గొప్ప విషయాలన్నీ ఒక్క చోటికి బుక్కులోకి తెచ్చాను.
చాలా గొప్ప గ్రంథం. అంటే అన్ని పురాణాలలో, ఇతిహాసాలలో, ఉపనిషత్తులలో వాళ్ళు అంటే ఎక్కడెక్కడైతే ఆ ప్రస్తావన వచ్చిందో ఆ కోట్స్ అన్నిటిని ఇందులో ఎడిట్ చేసి ఒక బుక్ గా వేసింది. ఇప్పుడు ఉదాహరణకి జనకుని మహాసభలో యాజ్ఞవల్క్య సంవాదం ఉంది, అది ఉపనిషత్తులో కూడా ఉంది, బృహదారణ్యకంలో అనుకుంటా. అయితే దాంట్లో గెలిచిన వాళ్ళకి 1,00,000 గోవులని ప్రైజ్ మనీ కింద పెడతాడు. దీనికి మనది ఎంత గొప్ప సంస్కృతి అంటే, మన ప్రాచీనులు మనకున్న భూమిని, మనకున్నటువంటి ఆవులను బట్టే వీడు సంపద కలిగిన వాడా బీదవాడా అని నిర్ణయించేది. అంటే ప్రకృతి సంపద. అందుకే ఇప్పుడు దాన్ని గోధనం అన్నారు. గోవులు అనలే, గోధనం. అంటే అది ఒక పెద్ద ప్రాపర్టీ కిందికి లెక్క. ల్యాండ్ ప్రాపర్టీ ఎట్లనో భూమాత మనకి ఎన్ని ఇస్తుందో ఆవు కూడా అన్ని ఇస్తుంది. కానీ ఇక్కడే మళ్ళా ఈ జంతు బలులు, ఇవి క్రతువులు, ఇది కూడా మధ్యకాలంలో వచ్చినాయండి. ఇది కూడా మన యాగాలలో. అందుకే బుద్ధుడు వచ్చింది. వేదకాలంలో ఇది లేదు. అయితే అరవిందుడు కూడా ఈ యజ్ఞయాగాది క్రతువులు ఎట్లా జరిగేటి, అసలు వేద మంత్రాలకి అర్థాలు ఎన్ని రకాలుగా ఉంటది, మనం ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకున్నాము, ఎంత వరకు అర్థం చేసుకున్నాము. ఆయన ఒక 3 వాల్యూమ్స్ ఉన్నాయి ఆయన వేదాలను గురించి. సీక్రెట్ ఆఫ్ వేదాస్ అని. సీక్రెట్ ఆఫ్ ది వేద అని ఒకటి ఉంది. తర్వాత ఋగ్వేదిక హిమ్స్ మీద మొత్తం 3 వాల్యూమ్స్ ఉన్నాయి ఆయన కంప్లీట్ వర్క్స్ లో. 3 వాల్యూమ్స్, 3-4 వాల్యూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక వాల్యూమ్, 2 వాల్యూమ్లు అయితే ఉపనిషత్తుల మీదనే ఉన్నాయి. చాలా వర్క్ చేసిండ్రు వారు కూడా. ప్రాచీనులైనటువంటి జ్ఞానులు భారతదేశంలో మన కల్చర్ ని, మన సంస్కృతిని, మన జ్ఞానాన్ని కాపాడడానికి వాళ్ళ జీవితాన్ని ధారపోసిండ్రండి. అయితే ఇప్పుడు ఒక శ్లోకం కూడా ఉంది, ఆ శ్లోకం నాకు నోటికి రాదు కానీ, ఆవు మూత్రములో ధన్వంతరి ఉంటాడని, ఆవు పేడలో లక్ష్మి ఉంటదని ఒక శ్లోకం ఉంది. ఇది ఎట్లా సాధ్యం? దేవతలు పేడలో ఎట్లుంటారంటే దానికి చక్కటి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఆవు పేడతోనే భూమి మనకు సంపదనిస్తుంది. సంపదే లక్ష్మి. ఆవు పేడలోనే లక్ష్మి నివసిస్తుంది. తర్వాత ఆవు మూత్రములో ధన్వంతరి ఉన్నాడు. అంటే ధన్వంతరి అంటే ఎవరు? దేవ వైద్యుడు. ఆవు మూత్రములో ధన్వంతరి అని ఎందుకు చెప్పినంటే, ఆవు మూత్రముతో 108 రోగాలు నయమైతాయి. 108. ఈ 108 ఏంటియా అని నేను చాలా రోజులు వెయిట్ చేసిన, ఎక్కడైనా దొరుకుతాయా ఈ డీటెయిల్స్ అని. ఈ వరంగల్ ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు పాపం ఎక్కడ సాధించిండ్రో, ఎక్కడ చూసిండ్రో, మొత్తం మీద వారు ఒక చిన్న బుక్లెట్ భారతీయ ఆవు మీద రాసి దాంట్లో ఆవు మూత్రంతో నయమయ్యేటువంటి బీమార్లు 108 లిస్ట్ చేసిండే. ఆ చిన్న బుక్ ఉండే నా దగ్గర చూసిన నేను. అంత అద్భుతం అండి. అసలు సృష్టిలో భారతదేశంలోనే భారతదేశమే జ్ఞానానికి కేంద్ర బిందువు ప్రపంచానికి. ఏ విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాడు కూడా పురాణ వైర గ్రంథమాల అనేటువంటి 16 చారిత్రక నవలలు, భారతదేశ చారిత్రక నవలలు, వాటికి పీఠిక రాస్తూ ఆయన ఏమనంటే, సర్వ ప్రపంచమునకు జ్ఞాన భిక్షను ప్రసాదించిన దేశము భారతదేశమే అన్న. సర్వ ప్రపంచమునకు. అది ఈజిప్ట్ గాని, గ్రీస్ గాని, ఏది గాని అంత గొప్ప దేశము. ఈ ముఖ్యంగా
ముస్లిమ్స్ పరిపాలనతో కొంత నాశనమైంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి కంప్లీట్ కూకటి వేళ్లతో సంస్కృతిని కూడా నాశనం చేశారు. ఓషోది కూడా ఒక బుక్ ఉంటుంది సార్, ఇండియా మై లవ్ అని, అద్భుతంగా ఉంటుంది బుక్. ఇండియా మై లవ్ అని ఓషోది ఉంటుంది ఒక బుక్, ఇండియా మీద. అబ్బా బాబు అల్టిమేట్ ఉంటుంది ఆ బుక్. అది మీకు ఓషోది హిందీలో ఇంకా పెద్ద బుక్ ఉంది, స్వర్ణిం భారత్ అని ఉన్నది. అది అంటే గోల్డెన్ ఇండియా. అది అంటే గోల్డెన్ ఇండియా అనరు దాన్ని, ఆయన హిందీలో ప్రవచనాలన్నీ దాంట్లో ఆ సిరీస్ లో చెప్పిండు. స్వర్ణిం భారత్ ఆ వాల్యూమ్ ఉంది నా దగ్గర. చాలా మంది దాన్ని మళ్ళీ ప్రజలకి కొంత అందించాలని చాలా కృషి చేసిండ్రండి. అవునవును. ఇట్లా అంటే మన ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఇది ఒకటి చిన్నది దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ ఇండియన్స్ కి ఏమి అంత పరిశోధనలు ఉండవు, ఏది ఉండదు. కానీ ఏదైనా కానీ మా వేదాలలో ఉంది, మా ఉపనిషత్తులలో ఉంది, మా పురాణాలలో ఉంది అని తగుదనమ్మ అంటూ బయలుదేరుతారు. వీళ్ళకి సైన్స్ తెలియదు అని ఒక విమర్శ ఉంది. ప్రతిదీ మా దాంట్లో ఉంది అని తగుదనమ్మ అని బయలుదేరుతారు వీళ్ళు. కానీ వీళ్ళు ఏది పరిశోధించారు, సైంటిఫిక్ గా ప్రూఫ్ చేయరు. కానీ ప్రతి దానికి మళ్ళీ మా దాంట్లోనే ఉందని శంకలు గుద్దుకుంటారు. ఇది ఒక విమర్శ ఉంది బాగా. నేను చాలా మంది మాట్లాడుతుంటే కూడా అది నాకు ఎదురైంది. అది ఏంటంటే దాంట్లో కొంత వాస్తవం ఉంది, ఎట్లా కొంత వాళ్ళ యొక్క కువిమర్శ కూడా ఉంది. వాళ్ళు మొన్నటి వరకు 47 వరకు మనది బానిస దేశమే కదా, కాబట్టి వాళ్ళకి మన యొక్క గొప్పతనాన్ని స్వీకరించే అంత ఔదార్యం లేదు. మన రూట్స్ కూడా వాళ్ళకి సరిగ్గా తెలియదు, తెలిసినా కూడా ఒప్పుకునే దశలో లేరు వాళ్ళు. ఇప్పుడు మీరు నేను ఒక ఎంఏ ఇంగ్లీష్ లో వాళ్ళకి ఒక బుక్ ఉండే, ఇంగ్లీష్ ఇన్ ఇండియా అని ఒక బుక్ ఉంది. ఆయన పాపం మన సీఫెల్ లో పనిచేసే కృష్ణస్వామి అనే ఒక మంచి ప్రొఫెసర్ తయారు చేసింది. ఆ బుక్ చూసే నేను ఎంఏ ఇంగ్లీష్ కి నేను ఆ బుక్ నేనే టీచ్ చేస్తా అని చేసిన. 3 years చేసిన, అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ సర్వీస్ లో. అయితే అందులో ఒక చోట ఏం రాస్తారంటే, ఇట్లాంటి చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ చాలా ఇచ్చిండ్రు వాళ్ళు స్వాతంత్ర్యానికి పూర్వం. మెకాలే నుంచి స్టార్ట్. అయితే ఏమంటాడంటే, ఏ యూరోపియన్ scholars bookshelf, personal bookshelf has more valuable knowledge than all the India's knowledge అని అన్నాడు. భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపద మొత్తము ఒక యూరోపియన్ యొక్క పర్సనల్ బుక్ షెల్ఫ్ లో ఉన్న జ్ఞానానికంటే తక్కువ అని అన్నాడు. ఇది ఇక్కడికి ఉంచుతారా ఇట్లా? ఇది ఎంత అహేతుకమైనటువంటి విమర్శ ఇది. అవునవును, విమర్శ ఇది. అవునవును. వాడికి తెలియని వాడు తెలియనట్టు ఉండాలి కదా. అయితే వివేకానంద ఫస్ట్ టైం చికాగో నగరానికి వెళ్తాడు సర్వమత మహాసభకి. అప్పుడు రైట్ అనే అతను ఏదో ఒకతను ఒక పెద్ద విఐపి కలిసి, ఈయన పర్మిషన్ లెటర్ లేదు ఈయనకి. వివేకానందుడు ఒక 5 minutes మాట్లాడిన తర్వాత తన లెటర్ ప్యాడ్ తీసి, హియర్ ఐ మెట్ ఏ సెయింట్ ఫ్రమ్ ఇండియా, his 5 minutes talk convinced me that he alone is superior to all the scholars of Europe and America.
ఆ 5 minutes మాటల్లో నాకు ఆయనలో అంత జ్ఞానం ఉన్నదనేది నేను అర్థం చేసుకున్నాను. ఇట్ ఈస్ సుపీరియర్ టు ఆల్ స్కాలర్స్ ఆఫ్ యూరోప్ అండ్ అమెరికా. ఆయన ఒక లెటర్ రాసిండు, ఏది విశ్వమత మహాసభకి చైర్మన్ కో ఏమో లెటర్ రాసి, ఐ రికమెండ్ హిమ్ టు యాజ్ ఎ డెలిగేట్ టు ది కాన్ఫరెన్స్, ప్లీజ్ అలో హిమ్, పర్మిట్ హిమ్ అని రాస్తే ఆయనకు అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. లాస్ట్ 5 minutes కి మాట్లాడిన వాడు తెల్లవారి నుంచి కంటిన్యూస్ గా 3 రోజులు 4 రోజులు మాట్లాడింది ఆయన్ని. మరి హీ వాజ్ నాట్ ఓన్లీ ది పర్సన్ ఫ్రమ్ ఇండియా, థియోసాఫికల్ సొసైటీ నుంచి వెళ్ళారు, ఇండియా నుంచి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి వెళ్ళారు, కానీ వివేకానంద హెస్ గాట్ దట్ లైట్. ఎంత అంటే మ్యాగ్డలీన్ అనుకుంటా ఏదో పేరు ఆమెది, ఆమె సభలో కూర్చొని వివేకానందుని మొట్టమొదటి ఒక స్నేహితురాలు చెప్పితే ఆమె స్నేహితురాలు ఆమె ఇద్దరు కలిసి వెళ్ళిండ్రు. వెళ్తే ఆమె ఫస్ట్ వివేకానందుని చూసిన ఇంప్రెషన్ ని రాసుకున్నారు. ఏమని రాసిందంటే, ఐ కుడ్ నాట్ సీ ఎ పర్సన్ ఆన్ ది స్టేజ్ అని అన్నారు. ఆయన స్టేజ్ వెనక గదిలో నుంచి స్టేజ్ మీదకి వస్తూ ఉంటే నేను అసలు ఒక బ్రైట్ లైట్ ను మాత్రమే చూసిన, హ్యూమన్ షేప్ కూడా నాకు కనపడలేదన్న. కొంతసేపటికి గాని నేను ఆయనను ఒక మానవ ఆకృతిలో చూసిన, అంత ల్యూమినస్ లైట్. ఇప్పుడు మీకు ఎవరు రోమారోలా, ఫ్రెంచ్ నోబెల్ లారెట్ ఆయన, లిటరేచర్ లో వస్తాడు. ఆయన వివేకానంద ఇంగ్లీష్ లిటరేచర్ చేసినప్పుడు రోమారోలా కూడా ఉన్నాయి. వివేకానంద రామకృష్ణ ఇద్దరి యొక్క బుక్స్ రాసిండు ఆయన. అందులో అంటాడనమాట, ఒక ఆమె ఈయన గాని తర్వాత సిస్టర్ నివేదిత గాని అది ఎంత చక్కగా ఆయన స్పిరిట్ ని గ్రహించిండ్రంటే ఇండియాలో చాలా తక్కువ మంది గ్రహించారు అంత ఆ లెవెల్లో. మరి వాళ్ళు యూరోపియన్స్ అయ్యిండి కూడా వాళ్ళు దే సరెండర్ వివేకానంద, సిస్టర్ నివేదిత గాని చాలా మంది ఉండు ఆ యూరోపియన్స్. ఆ లైట్ ని చూసి అట్లా. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఏమన్నారంటే, అది ఒక విధంగా రైట్, ఒక విధంగా రాంగ్ అన్నారు. అయితే అది మీరు అంటే ఇండియన్స్ ప్రతిదానికి మేమే అన్నట్టు వస్తారని నేను అడిగినప్పుడు మీరేమన్నారు? అందులో నేను ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు. చెప్పండి. మధ్యయుగంలో ఏమైందనంటే చదువు తగ్గిపోయి, మధ్యయుగం కూడా కాదు, 18th 19th century వరకు చాలా చక్కగా ఉండే ఇండియా. తర్వాత బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం వచ్చే నుంచి నాశనం అయిపోయింది. అరబ్బులు పర్షియన్స్ వచ్చిన దాని నుంచే స్టార్ట్ అయింది సార్. అది కొంచెము బ్రిటిష్ వాళ్ళు వచ్చి కూగడి వేళ్లతో మొత్తం ఇప్పుడు వీళ్ళందరూ ఎన్ని దండయాత్రలు చేశారు. ఉదాహరణకి పసుపు ఉంది, ఇట్లా మన ఈ పండుగలకి వాడతారు. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ఆహారాన్ని వంటకంగా తయారు చేస్తారు. ప్రతిదీ సైంటిఫికల్లీ బేస్డ్. అవును, మన సాంప్రదాయాలు. దీని వెనక సంప్రదాయం వెనక డీపర్ రూట్స్ ఆఫ్ సైన్సే బేస్. వాళ్ళు ఋషులు ప్రతిదీ దర్శించి చెప్పినటువంటి విషయం. పదార్థ జ్ఞానాన్ని వాళ్ళు ల్యాబొరేటరీలో టెస్ట్ చేయవలసిన అవసరం లేదు. ఒక పదార్థాన్ని గురించి ధ్యానం చేసిందంటే ఆ పదార్థం యొక్క జ్ఞానం అంతా వాళ్ళకు వచ్చింది. అదే సంయమనం. అంటే అవర్ వే ఆఫ్ నోయింగ్ ది నేచర్ ఆఫ్ ది థింగ్స్ ఈస్ డిఫరెంట్ కంప్లీట్లీ. కాబట్టి ఇది మన కల్చర్ వెనుక, కల్చర్ యొక్క మూలాల వెనుక దాగి ఉన్నది మొత్తం సైన్సే.
అవునవును. ఈ సైన్స్ ని వాళ్ళు దర్శించి చెప్పిండ్రు మన ఋషులు. అవునవును. ప్రయోగాలు చేసి చెప్పలే. దానికి ఇప్పుడు సైన్స్ ఈక్వేషన్స్ కూడా ఈ కెమికల్ ఇది అంటే ఈ రసం దీన్ని కలిపితే ఈ రియాక్షన్ వస్తుంది. ఈ మ్యాథమెటిక్స్ వేద గణితం అని ఈ సూత్రాలు కూడా ఇక్కడ నేను ఈ మధ్య ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏదో కాన్ఫరెన్స్ కి వెళ్ళాను. అప్పుడు మీరు ఫోన్ చేశారు చూడండి. అది దీనికి అంటే మన ఇండియన్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్, మన ఇండియన్ ఆయుర్వేద, ఇండియన్ మెడిసిన్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఈ మోడర్న్ మెడిసిన్ కి దానికి చేస్తూ కరెక్ట్ ఆ శ్లోకం ఇప్పుడు మోడర్న్ ఆ శ్లోకం దేంట్లో ఉంది ఉపనిషత్తులో వేదాలు. ఈ కాలంలో అంటే ముఖ్యంగా ఒక 40-50 years బ్యాక్ నుంచి మన ఇండియాలో కూడా మూర్ఖంగా ఇది మాది చెప్పిందే అని చెప్పి వదలటం లేదు. కంప్లీట్ గా రీసెర్చ్ ఓరియంటేషన్ తో మన వాళ్ళు కూడా అనుసంధానం చేస్తాను. కరెక్ట్. అదే అసలు నేను ఆ 3-4 hours అక్కడ సెమినార్ మన దగ్గర కూడా చాలా మంది ఇండాలజిస్ట్ అంటే భారతీయ శాస్త్రజ్ఞులు కానివ్వండి, భారతీయ చారిత్రక విజ్ఞానం కానివ్వండి, ప్రతిదీ సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళ నేను పోయిన అదేంటంటే మన ఎడ్యుకేషన్ గో బ్యాక్ టు రూట్స్, గో బ్యాక్ టు అన్నట్టు ఆ ఎడ్యుకేషన్ అంతా కూడా మన లోపల ఉంది. మనమేమో ఈ కార్పొరేట్ ఈ చెత్త ఈ పనికిరాని ఈ వ్యవహారిక జ్ఞానం తప్పించి ఈ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ తప్పించి దీంట్లో ఏముండదు. మనకు అసలు ఆ జీవిత పరమార్థాన్ని తెలుసుకొని సత్యం వైపుగా, సత్యాన్వేషణ వైపుగా, అల్టిమేట్ రియాలిటీని తెలుసుకునే వైపుగా ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అట్లా స్టార్ట్ చేసి ఎక్కడ ఎట్లా ఏ గ్రంథంలో ఏ ఋషి ఏ వశిష్ఠుడు ఎట్లా చెప్పిండు సైంటిఫిక్ గా ఇప్పుడు బాగా రీసెర్చ్ బాగా జరుగుతుంది మన దగ్గర. అట్లా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకు దాన్ని మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి కేవలం మనం కొత్తగా పరిశోధించవలసిన అవసరం ఏమీ లేదు. ఒక ఛానల్ కూడా ఉంది సార్, ప్రాజెక్ట్ శివోహం అని. ఆ ఛానల్లో మొత్తం మన ఇండియన్ సైన్స్ మొత్తం కూడా మోడర్న్ సైన్స్ తోటి టాలీ చేస్తే ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు వెబ్సైట్స్ చాలా వచ్చినాయి. చాలా మంది యువకులు కూడా చాలా డెడికేటెడ్ గా పరిశోధన చేస్తాను. మన అసలు మనదేమో అల్టిమేట్ లైఫ్ అల్టిమేట్ వైపు వెళ్ళేది, వాళ్ళదేమో ఇన్ఫర్మేషన్ జస్ట్ మైండ్ గేమ్, మైండ్ బియాండ్ మైండే వెళ్ళాలి. వాళ్ళకి బేసిక్ గా ఏంటంటే వాళ్ళ ఇబ్బంది వాళ్ళను ఎక్స్క్లూడ్ చేసుకొని బాహ్య ప్రపంచాన్ని పరిశోధన చేస్తాను. అంటే వాళ్ళను ఎక్స్క్లూడ్ చేసుకొని వాళ్ళని సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే సెల్ఫ్ అంటే ఏంటిది? నీ గురించి మొదలు నువ్వు తెలుసుకుంటే అది మూలం. వాళ్ళ నుంచి స్టార్ట్ కావాలి, మొత్తం వైపు పరిగెడుతుంది. అంటే అందుకోసమనే వాళ్ళదంతా అనలైటికల్ సైన్స్ అయింది, మనదేమో సింథెటిక్ సైన్స్ అయింది. ఇప్పుడు వాళ్ళది ప్రతిదీ అనాలిసిస్ అంటే ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ వేరే, కంటి డాక్టర్ వేరే, చెవు డాక్టర్ వేరే, హార్ట్ సర్జన్ వేరే. అంటే ఒక్క బాడీని ఎంతమంది విభజిస్తుంది చూడండి. మరి అదే మన పూర్వ ఋషుల జ్ఞానం ఎట్లా ఉండే అంటే వాగ్భటుడు ఇట్లాంటి చరకుడు, సుశ్రుతుడు వీళ్ళు ఉన్నారంటే వాళ్ళు మొత్తము దేహం అంటే కేవలము శరీరం మాత్రమే కాదు, మనస్సు, ఇంద్రియాలు, ఆత్మ, శరీరము, ఆత్మ ఇవన్నింటి యొక్క సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు దర్శించింది. ఇప్పుడు ఫిజియాలజీ ఎట్లొచ్చింది వాళ్ళకి, న్యూరాలజీ ఎట్లొచ్చింది, ఇవన్నీ బ్రాంచెస్ ఉన్నాయి. కానీ ఉంటాయి 72,000 నాడులు ఉంటాయి. ఇంటగ్రేటెడ్ గా వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. మన వాళ్ళేమో ప్రతి ఒక్కళ్ళు ఒక స్పెషలైజేషన్ చేసి వాడు బయట విషయం మనకి ఏం తెలియదు. న్యూరాలజిస్ట్ అంటే నర్స్ గురించే మాట్లాడుతుంది. ఎంత దురదృష్టకరం, దానికి వెళ్తే గర్వకారణం.
సాధారణంగా చెప్పుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నాడులు ఉంటాయి, ఇన్ని సెంటర్స్ ఉంటాయి, ఆకుప్రెజర్, ఈ నాడీ వైద్యము, ఇంకా ఇది ఉంటుంది చూడు మర్మకళలు, ఇంకా కేరళలోనైతే ఇంకా అవి చాలా కళలు, యుద్ధ కళలు. ఇప్పుడు నేను ఒకసారి వ్యవసాయానికి సంబంధించి మనం స్టార్ట్ చేసినాం కదా, ఒక విషయం నాకు గుర్తుండే. ఆయన పేరు శివానంద యోగో ఏమో ఉంది, లావు ఉంటాడు మనిషి. యూట్యూబ్ లో ఆయన కార్యక్రమాలు ఉంటాయి. ఆయన దుర్గామాత ఉపాసకుడు, ఆయన నార్త్ ఇండియన్. ఆయన వ్యవసాయాన్ని గురించి ఒక రెవల్యూషనరీ రీసెర్చ్ చేశాడు. ఒక యోగి ఆయన, హిమాలయాల్లో తపస్సు చేసిన యోగి. ఆయన చెప్పిన విషయం ఏందనంటే, ఒక మంత్రాన్ని ఒక రైతుకి ఇచ్చిండు. ఇచ్చి దాన్ని తన పొలంలో గట్టున కూర్చొని, ఎక్కడనో తన పొలంలో కూర్చొని, తన చేనులో కూర్చొని దాన్ని ధ్యానం చేయమన్నాడు. ఆ మంత్రాన్ని ఉచ్చరించమన్నాడు. ఎన్నో ఒక మాల తిప్పటమో లేకపోతే ఏదో కొంత కౌంట్ చేస్తే అసంభవం ఏమీ కాదు. పెద్ద ఏదో సంవత్సరాల కొద్ది తపస్సు చేసుడు కాదు. కొన్ని రోజులు చేస్తే దానికి మాన్యూర్స్ అవసరం లేదు, ఎరువులు అవసరం లేదట ఆ పంటకి. తర్వాత నీరు అవసరం లేదట. ఎంత అద్భుతం అంటే, నీరు అవసరం లేదు, ఎరువులు అవసరం లేదు, పెస్టిసైడ్స్ అసలే అవసరం లేదు. ఆ పంట ఎట్లా వచ్చిందట అంటే క్వైట్ హెల్దీయెస్ట్ ఫుడ్ పండిందట. అంటే ఇది రియలేనా? ఆయన మాటల్లో నేను విన్నా, దాని రికార్డు కూడా చేసిన నేను. చాలా ఒక దాదాపు 7-8 ఏళ్ల కింది విషయం ఇది. అది రికార్డు కూడా చేసిన నేను. అయితే ఆయన ఈ విషయాన్ని రైతులకి అప్పచెప్పి, రైతులు కరెక్ట్ గా ఇట్లా పండిందండి అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యంగా మళ్ళీ స్వామీజీ దగ్గరికి వచ్చి చెప్తే, ఆయన వెళ్ళి పంట పొలాల్లో చూసి సాక్షాత్తుగా దాన్ని మళ్ళీ he carried this wisdom to agricultural universities of his area. అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ వెళ్ళి లెక్చర్స్ ఇచ్చిండు, ఇట్లా ఉంటుందండి. అంటే మన భారతదేశంలో ఏ రంగములో ఏ జ్ఞానమైనా ఎంత సూక్ష్మంగా, ఎంత లోతుగా ఉందో చూడండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు నాకు ఈ బుక్ ఆఫ్ సీక్రెట్ లో కూడా సార్ కలర్స్ తోటి వైద్యం ఉంటుంది, ఆ కలర్స్ తోటి ఎంత డెప్త్ గా, అంటే ఈ యూరోపియన్ కలర్ థెరపీ కాదు అది, అసలు స్పిరిచువల్ గా ఎంత డెప్త్ ఉందంటే కలర్ టెక్నిక్స్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు మీకు సౌండ్ మీ ఇమోషన్స్ ని బట్టి, మీ వే ఆఫ్ లివింగ్ ని బట్టి మీ ఆరా యొక్క కలర్స్ మారుతాయి. అవును అవును అవును. మీ లైఫ్ స్టైల్ బట్టి, మీ ఇన్నర్ లోపల ఉండే ఆ తత్వాన్ని బట్టి ఆరాన్ని మోసం చేయలేదు. మన బాడీని యాక్టింగ్ చేయొచ్చు, మైండ్ ని యాక్టింగ్ చేయొచ్చు, కానీ ఆరా చూపిస్తుంటుంది, ఆరాలో దొరికిపోతుంది. మంచిదండి. మరి అట్లా ప్రతి దాంట్లో ఉన్నాయి సార్, సౌండ్ సంబంధించి, కలర్, అంటే అంత సునిశ్చితంగా, అంత సూక్ష్మంగా ఇంత ఉంది, ఇంత సంపద ఉంది. ఆల్ థింగ్స్ మన ఇండియాలో దీన్ని వదిలిపెట్టుకొని మనం మొత్తం ఫారిన్ వైపు పరిగెట్టి. ఇప్పుడు మనం ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ భగవద్గీత. అంతకంటే ముందు గౌతమ మహర్షి దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయింది. గౌతమ మహర్షి అంటే రామాయణ కాలంలో గౌతమ మహర్షి మొట్టమొదటి వ్యవసాయ శాస్త్రజ్ఞుడు అని చెప్తారు మన దగ్గర. ఆయన కాలంలో విత్తనాలు వేస్తూ పోతే మొలుస్తూ వచ్చేదట వెనకనే. ఇవన్నీ ఎన్నో అద్భుతాలని పెద్దలు చెప్తుంటారు. అయితే ఈ స్వామి శివానంద ఋషికేశ్ లో వారి ఆశ్రమం, ఆయన హీ వాజ్ ఎ లీడింగ్ డాక్టర్, అంటే అలోపతి డాక్టర్.
ఆయన పెద్ద పండిత వంశంలో పుట్టిండు, గొప్ప భక్తుల ఇంట్లో పుట్టిండు. అప్పయ్య దీక్షితులని అపర శివావతారం అని చెప్తారు ఆయన. అట్లాంటి వంశంలో పుట్టిండు. ఈయనకి ఎన్నవ తాతను ఆయన. ఆ వంశంలో పుట్టినవాడు. సరే అందరి తిరిగి ఆయన మెడిసిన్ చేసిండు, పెద్ద డాక్టర్ అయిండు. బాగా నడుస్తున్నటువంటి హాస్పిటల్ ని సడన్ గా క్లోజ్ చేసేసిండు. హిమాలయాస్కి వెళ్ళిపోయి అక్కడ ఆయన తపస్సు చేసిండు. అంటే ఒక డాక్టర్ గా, ఒక ఆధ్యాత్మికవేత్తగా రెండు పార్శ్వాల అనుభవం ఉన్నది ఆయనకి. అంటే ఆయన ఏం చెప్పినా సైంటిఫిక్ గా కూడా కరెక్టే ఉంటది కదా. ఒక డాక్టర్ కదా బేసికల్ గా. అవునవును, మూఢనమ్మకాలను ప్రచారం చేయడు కదా. స్పిరిచువల్ డాక్టర్. అయితే ఆయన మోర్ దెన్ 300 వాల్యూమ్స్ రాసిందండి. దేని మీద? అన్ని టాపిక్స్ మీద. దాంట్లో డివైన్ లైఫ్ ఫర్ చిల్డ్రన్ అని కూడా విడిచిపెట్టలేదు. చిల్డ్రన్ కొరకు ఒక ప్రత్యేకంగా పుస్తకం రాసింది. తర్వాత వాట్ బికమ్స్ ఆఫ్ ది సోల్ అని, వాట్ బికమ్స్ ఆఫ్ ది సోల్ ఆఫ్టర్ డెత్ అని, అసలు మరణించిన తర్వాత ఆత్మ యొక్క స్థితి, ఆత్మ యొక్క ప్రయాణము, మళ్ళీ పునర్జన్మ, దీనంతటిని గురించి ఒక వాల్యూమ్ రాసింది. అట్లానే బ్రహ్మచర్యాన్ని గురించి, యోగాన్ని గురించి, కుండలిని శక్తిని గురించి సెపరేట్ వాల్యూమ్స్ రాసింది ఆయన. ఎన్ని? మొత్తం 300 వాల్యూమ్స్. రజనీష్ తర్వాత ఇండియాలో అన్ని పుస్తకాలు రాసిన వాళ్ళు లేడు. రజనీష్ చనిపోయేటప్పటికే 650 లెక్చర్ వాల్యూమ్స్ హ్యావ్ కమ్ అవుట్. ఓషోయి. అతని తర్వాత అంత వాల్యూమస్ రైటర్ తర్వాత ఇతను 300 పైన గ్రంథాలు ఇతను రాసింది. నేను దాదాపు 20-24 గ్రంథాలు కనుక తెప్పించిన అప్పుడే 80s లోనే. అప్పుడు ఋషికేశ్ నుంచి, వారి ఆశ్రమం నుంచే తెప్పించిన చాలా పుస్తకాలు చదివేది ఆయన. ఆయన వెజిటేరియనిజం మీద ఒక బుక్ రాసిండు. ఆయన ఏమంటాడంటే, యూ బికమ్ వాట్ యు ఈట్ అంటాడు. ఇంకా అంతకంటే సూత్రప్రాయంగా ఏం చెప్పాలి? వెస్టర్నర్స్ కి ఏమర్థం అవుతుంది? యూ బికమ్ వాట్ యు ఈట్. నువ్వు దేన్ని తింటావో అదే అవుతావు. దీన్నే భగవద్గీతలో తామసికమైన ఆహారం, సాత్వికమైన ఆహారం, రాజసికమైన ఆహారం అని ఆయన మంచిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండు కృష్ణుడు. మంచిదండి. ఇంత డెప్త్ ఉంది మనది. ఇంత ఎక్కడికి వెళ్ళాల్సిన మన లోపలనే, మన ఇండియాలోనే సర్వం నిక్షిప్తమైంది. కానీ మన అజ్ఞానం వల్ల మనం తెలుసుకోలేక పై వాటి కోసం పరుగులెడుతున్నాం వేరే కంట్రీస్ కి. Within few years, what I hope strongly is, again India will become the world teacher. తర్వాత అది గ్రాస్ రూట్ లెవెల్ కాడ నుంచి ఇప్పుడు యువకులు చాలా మంది చాలా యాక్టివ్ గా రీసెర్చ్ చేస్తాను. టు రిగెయిన్ ది స్ప్లెండర్ ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్, ఇండియన్ విజ్డమ్. అదే అంటే వేదిక విజ్డమ్ మళ్ళీ దాన్ని రిగెయిన్ చేయడానికి చాలా కృషి జరుగుతుంది. తర్వాత మన భారతదేశం యొక్క శాస్త్ర విజ్ఞానము, భారతదేశం యొక్క వైదిక విజ్ఞానము, ఇవన్నింటి గురించి చాలా పరిశోధన ఇప్పుడు జరుగుతుంది. కానీ ఇదంతా సిలబస్ లోకి వెళ్ళాలి, పిల్లల సిలబస్ లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే భారతదేశంలో సమూలమైనటువంటి మార్పు మళ్ళీ రావడానికి ప్రారంభం వస్తుంది. అది కూడా కానీ ఇప్పుడు అంత తొందరగా వీళ్ళు స్వీకరించడానికి రెడీగా లేరు. ఇప్పటి వరకు కూడా మనదంతా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ యొక్క ఆధిపత్యంలోనే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా నడుస్తుందట. అంటే లెఫ్ట్ అంటే కమ్యూనిజం అంటే మార్క్సిస్ట్ కమ్యూనిజం, దాని యొక్క ఛాయల్లోనే మన అంటే అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? యూరోప్ నుంచి మళ్ళీ దిగుమతి. అది ఇంకా ఇప్పుడు అందుకే దో వీఆర్
we have got freedom, political freedom only we have got. Economic freedom రాలే, కల్చరల్ ఫ్రీడమ్ రాలే. ఇప్పటికీ వెస్టర్న్ కల్చరే డామినేట్ చేస్తాను. స్పిరిచువల్ ఫ్రీడమ్ కూడా ఆల్రెడీ, స్పిరిచువల్ ఫ్రీడమ్ కూడా ఎక్లిప్స్ గ్రహణం పట్టింది. ఇవన్నింటి ఫ్రీడమ్ సాధించడానికి ఇప్పుడు చాలా కృషి జరుగుతుంది. నేను అనుకుంటాను ఒక 10 years లో చాలా మార్పు వస్తుంది. మళ్ళీ విల్ గో బ్యాక్ టు అవర్ ఏన్షియంట్ విజ్డమ్ ఆఫ్ ఇండియా. అవునవును, వస్తుంది. అది సిలబస్ లో మీరు అన్నట్టు సిలబస్ లో అంటే సిలబస్ లో అంటే ప్రతి ఒక్కల మైండ్ లోకి, చిన్న పిల్లవాళ్ళ మైండ్ లోకి ఉంటే అప్పుడు వాళ్ళు ప్రైమరీ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు టోటల్ గా సిలబస్ మారితే అప్పుడు ఇంకా అసలు తిరుగుండదు. అంతేగాని మనం ఈ ఇండివిజువల్ గా ఎవరో మనలాంటి వాళ్ళు ఇంటికొకరు కోటికొకరు చేస్తే అది చాలా టైం తీసుకుంటుంది. ఇట్లా డైరెక్ట్ సిలబస్ ఇప్పుడు వేరే వాళ్ళు ఫిన్లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ సిలబస్ లో పెట్టింది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నది మొత్తం కూడా సిలబస్ లో పెట్టి ఒక 30-40 years లో టోటల్ వాళ్ళు ఏది సాధించాలనుకున్నారో అది సాధించారు. ఆ సిలబస్ లో పెట్టడం వల్ల సిస్టమ్ మొత్తం చేంజ్ అయింది. పొలిటికల్ గా, ఎకనామికల్ గా, స్పిరిచువల్ మొత్తం కూడా చేంజ్ అయింది. సైంటిఫిక్ గా. మంచిదండి. సరే సార్, ఓకే ఓకే, మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడదాం, వేరే టాపిక్స్. ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిదండి, థ్యాంక్ యూ.